కారు తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా, అవును. చిన్న పిల్లలు ఇంట్లో అవును. ఉన్నా, క్యాబులు బుక్ కానీ అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవును. కార్ అనేది ఇప్పుడు మస్ట్ అయిపోయింది. యాహ్! సో, ఇప్పుడు కారు కూడా తీసుకోవచ్చా? లేకుంటే ఓన్లీ క్యాబ్స్‌తోనే అడ్జస్ట్ అవ్వడం బెటర్ అంటారా? సీ అగైన్ మళ్ళీ అఫోర్డబిలిటీ డస్ మ్యాటర్ అండి ఇక్కడ కూడా. హ్మ్. ఇప్పుడు 20,000 సాలరీ వచ్చే వాళ్ళకి కార్లు కావాలని ఉంది. హ్మ్. రూ. 1,00,000 సాలరీ వాళ్ళకి కూడా కారు కావాలని ఉంది. హ్మ్. ఇద్దరిలో ఎవరికి అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటదంటే డెఫినిట్‌గా సాలరీ ఎక్కువ ఉంటేనే అఫోర్డబిలిటీ ఉంటుంది. అవునా? హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ అఫోర్డబిలిటీ డస్ మ్యాటర్. ఓకే. అండ్ ఇవాళ రేపట్లో మీరన్నట్టు కారు కంపల్సరీ. ఎందుకంటే సేఫ్టీగా ఈ హ్మ్. రోడ్ల మీద డ్రైవ్ ట్రైన్ చేయాలన్నా, చేయాలి. మిడ్‌నైట్ ఏదన్నా ఎటైనా తిరగాలన్నా, హెల్త్ హ్మ్. ఎమర్జెన్సీ లాంటివొచ్చినా, లేదా మీరు క్యాబ్ బుక్ అవ్వని ఏరియాలో ఉన్నా ఆ! అండ్ కారు మ్యాండేటరీ. అందుకని మనం కారు లగ్జరీ అనలేం. ఒకప్పటితో పోల్చుకుంటే హ్మ్. ఇప్పుడు ఇప్పుడు కంపల్సరీ పరిస్థితులు అయిపోయింది. మారిపోయాయి. ఆహ్, నే ఆ! మగ బట్ అదే టైంలో అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంటే గదా! అవును. అందుకని మీరేం చేయాలంటే ఫస్ట్ నేనన్నట్టు ఇల్లు కొన్నప్పుడు ఎలా అని ఇక్కడ గూడా అంతే. మీరు ఫస్ట్ ఫండ్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. సపోజ్ నా దగ్గర ఒక 10,00,000 ఫండ్ ఉందనుకోండి. హ్మ్. ఈ 10,00,000 ఫండ్‌లో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాననుకోండి. నాకు మంత్లీ ఇది యావరేజ్ మీద 15% చొప్పున గ్రో అవుతుంటది గదా! ఇప్పుడు తర్వాత నేను కారు కొంటాను. హ్మ్. కారు నేను ఈఎంఐలో కొంటాను. హుహు. అంటే కారు ఈఎంఐ నాకు 8%కే దొరుకుద్ది గదా! ఓకే. ఇప్పుడు ఈ ఫండ్‌లోంచి కట్ అవుద్ది నా అమౌంట్. హ్మ్. జాబ్‌ని బేస్‌గా తీసుకొని మీరేం కొనొద్దంటాను నేను. కొనొద్దు. ఓకే. సింపుల్ కాన్సెప్ట్. ఎందుకంటే జాబ్ ఊడితే మొత్తం రోడ్డు మీదకొచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అందుకని జాబ్‌ని బేస్‌గా తీసుకొని కాదు. మీ దగ్గర ఎంత ఫండ్ ఉంది, అది ఎంత గ్రోత్ అవుతుంది అనే దాన్ని బేస్‌గా తీసుకోండి. హ్మ్. అందుకని మీరు ఎంతో కష్టపడి పనిచేసే మీ హార్డ్ ఎర్నింగ్ మనీని ఫ్యూచర్‌లో లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టొద్దు అంటున్నాను. వాటిని ఓకే. ఇన్‌కమ్ పెంచడానికి వాడండి. ఇప్పుడు ఫండ్ క్రియేట్ అయిన తర్వాత ఈ వచ్చే డబ్బులతోటి ఇప్పుడు లోన్ తీసుకొని కొనుక్కోండి. ఓకే. ఇది 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 క్లియర్ చేస్తా ఉంటుంది. ఊహించుకోండి నా దగ్గర రూ. 1,00,00,000 మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉంది ఆల్రెడీ. హుహు. ఇప్పుడు నేను ఒక హౌస్ కొనుక్కున్నాను. ఆ హౌస్ లోను ఈఎంఐ మంత్లీ 35,000 అనుకోండి. ఇప్పుడు నా జాబ్ ఉండాల్సిన అవసరం లేదు. నా హ్మ్. మ్యూచువల్ ఫండ్ గ్రో అవుతుంది ఆల్రెడీ. అవును. అందులో నుంచి నేను విత్‌డ్రాల్ పెట్టుకుంటాను 35,000 ఇల్లు ఈఎంఐ కట్టుకుంటా పోతా ఉన్నాం. అప్పుడు నా ఇంటి ఈఎంఐ అంతా నా మ్యూచువల్ ఫండే చూసుకుంటది. అదే నా గదా! ఫండ్ పెరుగుతుంటది. నా ఇల్లు 30 ఇయర్స్ తర్వాత నాకు ఫ్రీగా దొరుకుతుంది. సో, మీకు అట్లా మీ స్ట్రెస్ దగ్గర గూడా ఉండదు. అమౌంట్ గనక ఉంటే అది సేఫ్టీగా ఎక్కువ గ్రోత్ ఉండేలా చూసుకోండి తప్ప, సెంటిమెంటల్‌గెళ్లి నాకు హౌస్ కావాలి, కారు కావాలి ఇట్లా చేయమాకండి. అది నెసెసరీ కాదని అంటలేదు. హౌసు హుహు. నెసెసరీ, కారు నెసెసరీయే. బట్ హ్మ్. వాట్ అబౌట్ ది కంఫర్ట్ లెవెల్? కరెక్ట్. వాట్ అబౌట్ మీ ఎర్నింగ్? ఫ్యూచర్ ఎర్నింగ్ ఇది ఉంటుందా? ఉండదా? చాలామందేంటంటే జాబ్ రాంగానే ఇది పర్మనెంట్ ఏమో అనుకుంటారు. ఇవాళ రేపట్లో మైక్రోసాఫ్ట్, యాపిల్‌లోనే జాబ్స్ గ్యారంటీ కాదండి. వాటిని నమ్ముకొని మీరు ఈఎంఐలు ఎలా తీసుకుంటారు? అందుకని ఫస్టు మీ ఎర్నింగ్స్ మొత్తాన్ని పాసివ్ ఇన్‌కమ్ లాగా మార్చండి. హ్మ్. వాటి మీద ఫోకస్ చేయండి. అసెట్స్ గురించి తెలుసుకోండి. వాటిలో ఉన్న రిస్క్ ఎంత? రివార్డ్ ఎంత? ఎలా మేనేజ్ చేయాలో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత లేదు ఫస్ట్ పాసివ్ అసెట్స్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన కోరికలు తీర్చుకోండి. బట్ ఓకే. కెరీర్ స్టార్టింగ్‌లోనే లగ్జరియస్ కార్‌లు తీసుకోవటాలు, హౌస్‌లు తీసుకోవటాలు అలా చేయొద్దు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎక్కడ కూడా ఈ పాసివ్ ఇన్‌కమ్ గురించి, యాక్టివ్ ఇన్‌కమ్ గురించి, టాక్సేషన్ గురించి, ఈ అసెట్స్ మేనేజ్‌మెంట్ గురించి ఎక్కడ ఏముండదు. హుహు. దాంతోటేందంటే ఎవరికి వాళ్ళే లేదు ఫైనాన్షియల్‌గా చాలా మిస్టేకులు చేస్తున్నారు. రైట్.